వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడింగ్ ట్రెండ్స్ తెలుగు. మనము కలవటం కొద్దిగా డిలే అయింది డ్యూ టు రిలొకేషన్ ఆఫ్ ద ప్లేస్. దానికి నా నుంచి ఎక్స్క్యూజ్ అడుగుతున్నాను. నెక్స్ట్ టైం నుంచి ఎటువంటి డిలే లేకుండా చూసుకుంటానని అప్పీల్ చేస్తున్నాను. మనము ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ప్రెజెంట్ మార్కెట్ ట్రెండ్. మనకి ఏదైతే రీసెంట్గా మార్కెట్ చూస్తున్నామో నిఫ్టీ మనకి ఆల్ టైమ్ హైట్స్కి రీచ్ అయింది. మనం చూసుకుంటే 25,000 నియర్ బై ఇట్ ఈస్ రీచ్డ్. మనం మన ఫ్రైడే మార్కెట్ చూసుకుంటే అడ్వాన్సెస్ 1318 స్టాక్స్ ఉన్నాయి, 1318, డిక్లైన్స్ 1401 ఉన్నాయి. 52 హైక్స్ వచ్చేటప్పటికి మనకి స్టాక్స్ 180 ఉన్నాయి, 186 ఉన్నాయి. 52 లో వచ్చేసి ఓన్లీ 11 స్టాక్స్ ఉన్నాయి. ఈ టైంలో వాట్ ఈజ్ నెక్స్ట్? ఇప్పుడు ఏ స్టాక్స్ పరంగా మనం కొద్దిగా కాషియస్గా ఉండాలి, వేటి పరంగా ప్రజెంట్ మనం ఫోకస్ చేయాలి అనేది ఒక్కసారి మనం ఒక కాషియస్ మేనర్లో కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. మనకి ఏదైతే ఫ్రైడే మన పౌల్ గారి స్పీచ్లో మనకి ఏదైతే క్లారిటీ ఇచ్చారో, ఫ్యూచర్లో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి అనే ఒక క్లారిటీతో చాలా వరకు మనకున్న ఇవి స్టాక్స్లో 2 టైప్స్ ఆఫ్ దీంట్లో మనకి క్లారిటీ వచ్చింది. ఒకటి ఏమొచ్చిందంటే మనకి ఇంట్రెస్ట్ రేట్లు ఫ్యూచర్లో ఫెడ్ తగ్గించబోతుంది అనేది ఒక క్లారిటీ తన నుంచి వచ్చింది. దానివల్ల అమెరికన్ మార్కెట్స్ డౌ జోన్స్ కానీ మనకి ఇమీడియట్గా మంచి రికవరీ 50 పాయింట్స్ దాకా రావడం చూసాము. దాని ఇంపాక్ట్ అనేది మన మార్కెట్స్ కూడా డెఫినెట్గా రేపు మండే ఓపెనింగ్లో ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, మనం వేటిల్లో ఇప్పుడు మూమెంటం అనేది లేదు, ఏ సెక్టర్ మనకు డౌన్ ఉంది అనేది కూడా ఒకటి మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని సెక్టర్స్లో చాలా ఎక్కువ, ఐటీ వీటిల్లో ఇంతకు ముందున్న డౌన్ ట్రెండ్ నుంచి మంచి పాజిటివ్లోకి వచ్చాం. దాంట్లో కూడా ఎఫ్ఐస్ పాత్ర అనేది చాలా కీ రోల్గా దాంట్లో ఉంది. ఇప్పుడు ఏది డౌన్ ట్రెండ్లో ఉంది అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్. లాస్ట్ మనము జూలై 16th నుంచి 31st దాకా అండ్ 2nd ఆగస్ట్ అప్ టు 15th దాకా డేటా చూసుకుంటే జూలై 16, 31st మధ్య 8,139 crores ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేశారు మనకి, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్స్. అండ్ సర్వీసెస్లో 2021 మనకి సెల్ చేయడం జరిగింది. అదే టైంలో మనకి ఐటీలో 8,998 పర్చేజ్ చేశారు. అందువల్ల మొన్నటిదాకా ఏదైతే మనకి కొన్ని మాసాల క్రితం డౌన్ ట్రెండ్లో ఉన్న ఐటీ స్టాక్స్లో మనకు మంచి రికవరీ కనిపించింది, ఒక మంచి హైట్స్కి వస్తున్నది. వీటిల్లో ఫైనాన్షియల్స్లో మంచి ఇప్పుడు ఆగస్టు డేటా తీసుకుంటే జస్ట్ జూలై 16th నుంచి 31st దాకా ఏదైతే డేటా ఉందో దానికి జస్ట్ గోయింగ్ టు డబల్ అప్ టు 14,790 దాకా మనకి ఫైనాన్షియల్స్లో మనం డౌన్ ట్రెండ్ చూసాము. ఇప్పుడు వాట్ ఈజ్ నెక్స్ట్? దీంట్లో మనం చూసుకుంటే ఫైనాన్షియల్స్లో కొంతకాలము ఇదే కంటిన్యూట్ అయ్యే అవకాశం కనపడుతుంది. నియర్ కాకపోతే పర్మనెంట్గా కాదు. ఇది ఇప్పుడు మనకి ఎస్పెషల్లీ మనం ఫేస్ చేస్తున్న ఇష్యూస్లో ఫైనాన్షియల్స్ పరంగా ఎందుకు ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతున్నారు అంటే మనకి ఇందులో మధ్యతరగతి పీపుల్ కాంట్రిబ్యూషన్ మెయిన్ ఉందని చెప్పచ్చు. ఏదైతే బ్యాంకింగ్ రంగంలో మనకి డిపాజిట్స్ ఏదైతే ఉన్నాయో, డిపాజిట్స్ అనేది మనకి 33% నుంచి 29.4% తగ్గడం జరిగింది. అదే టైంలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది బాగా 2% ఉండేది, ఇప్పుడు 6% దాకా పెరిగింది కాంట్రిబ్యూషన్. దీంట్లో మధ్యతరగతి పీపుల్ ఇన్వాల్వ్మెంట్, ఎడ్యుకేటెడ్ పీపుల్ అవేర్నెస్ కొంత పెరగటం, చిన్న టౌన్స్లో ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో మనం మాట్లాడుకున్నట్టు చిన్న టౌన్స్లో ఉండే ఇన్వెస్టర్స్ కొంత భయాన్ని వదిలిపెట్టి కొంత అవేర్నెస్ పెరిగి, ఫైనాన్షియల్ అవేర్నెస్, బ్యాంకింగ్ ఇంట్రెస్ట్ రేట్లు అవి ప్రాపర్గా మనకి అంత మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఉండట్లేదు, మనం
ఏదైతే ఇన్‌ఫ్లేషన్ ఉందో, ఇన్‌ఫ్లేషన్ బీట్ చేయాలి అంటే వి హావ్ టు చూస్ ద ఆల్టర్‌నేట్స్ అనే దానికి వెళ్ళాను. అదే టైంలో మనకి రియల్ ఎస్టేట్ చూసుకున్నా, గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చూసుకున్నా, వీటిల్లో చాలా చిన్న మొత్తాలతో ఇన్వెస్ట్ చేసే ఆప్షన్స్ లేవు ఈరోజు. లాక్స్‌లోకెళ్ళిపోయినాయి. చిన్న ఇన్వెస్టర్స్ బయట డబ్బులు ఎలా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎటు ఇన్వెస్ట్ చేయాలి, అటు రియల్ ఎస్టేట్ చూస్తే అందని పరిస్థితి. ఇటు పక్క చూసుకుంటే గోల్డ్, ఎటు చూసినా ఆల్ టైమ్ హైక్స్‌లోకి వెళ్ళిపోయినాయి. అందువల్ల చాలామంది ఇప్పుడు ట్రెండ్‌కి అనుగుణంగా వచ్చిన ఫైనాన్షియల్ అవేర్‌నెస్‌కి అనుగుణంగా మనకి మ్యూచువల్ ఫండ్స్ వైపు డైవర్ట్ అయ్యారు. అదే డేటా మనకిక్కడ 2% నుంచి 6% దాకా ఏదైతే మనకి డేటా రైజ్ అయిందో, బ్యాంకింగ్ డిపాజిట్స్ తగ్గిందో, దాంతో బ్యాంక్‌లో సర్క్యులేట్ అవుతున్న అమౌంట్ ఏదైతే బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయో, లోన్ తీసుకోవడానికి పీపుల్ ఆర్ రెడీ. కానీ డిపాజిట్లు చేసుకునే పీపుల్ తగ్గిపోయారు. అందువల్ల మనకి ఈ ఇంపాక్ట్ అనేది కనపడుతుంది. దాంతో ఎఫ్ఐఎస్ కూడా ట్రాన్స్ఫర్ అవటం జరిగింది. ఫండ్స్ తీసుకొని వాళ్ళు మూవ్ అయ్యారు. దానివల్ల కూడా మనకి ఇట్లాంటి ఇబ్బందులు కూడా జనరేట్ అయినాయి. కాకపోతే ఇవన్నీ టెంపరరీ. కొంతకాలం తర్వాత ఎఫ్ఐఎస్ దే విల్ బి బ్యాక్. ఈరోజు చూసుకుంటే నెంబర్ 2 మన గవర్నమెంట్ సెక్టార్‌లో బ్యాంక్ ఏదైతే మనకి బ్యాంకింగ్ రంగంలో నెంబర్ 2 గవర్నమెంట్ బ్యాంక్ అయిన బిఓబి కూడా ఈరోజు 20% కరెక్షన్‌లోనే ట్రేడ్ అవుతుంది. అట్లా అటు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ చూసుకున్నా, ఇటు గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్స్ చూసుకున్నా, మనకి ఏదైతే అదర్ సెక్టార్స్‌లో ఉన్న గ్రోత్ లేదు. ఇది ఒక టైప్ ఆఫ్ ఆపర్చునిటీగా చెప్తాను. కొంత ఇన్వెస్ట్మెంట్స్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్స్‌లో చేయొచ్చు. ఇది నేను ఎటువంటి బ్యాంక్‌ని నా సైడ్ నుంచి బై, సెల్ రికమెండేషన్ కాదు. నేను సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కాదు. కానీ నాకు వైడ్ ఎక్స్‌పీరియన్స్ మార్కెట్స్‌లో ఉంది. ఒక ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు ఇది చెప్పగలుగుతాను. మీరు రీసెర్చ్ అనాలిసిస్‌లో మీరు రీసెర్చ్ చేయండి. మీరు ఫండమెంటల్స్ దాంట్లో చూడండి. దాని ప్రకారం వెళ్ళి మీ ఇన్వెస్ట్‌మెంట్‌ని మీరు ప్లాన్ చేసుకోండి. నేనైతే పర్సనల్‌గా ఇప్పుడు రీసెంట్‌గా సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో నా పొజిషన్‌ని నేను తీసుకోవడం జరిగింది. దీంట్లో వేరియస్ లెవెల్స్‌లో నేను కరెక్షన్‌లో దీన్ని అక్యుములేట్ చేసుకున్నాను. సమ్ 200 levels also I had purchased some shares, and 190, 186 levels also I had accumulated Suryodaya Small Finance Bank shares. This is market cap of 2,144 కోట్లు మార్కెట్ క్యాప్. ప్రెజెంట్లీ ఇట్ ఈస్ ట్రేడింగ్ డూ నాట్ డూ ప్రైస్. అండ్ ఇది హై 220 దాకా వెళ్ళింది, లో 142 దాకా వెళ్ళింది. దీని బుక్ వాల్యూ వచ్చేసి 170. సో ఇది నాకు ఆర్ఓసి కానీ ఆర్ఓఈ కానీ, ఆర్ఓసి వచ్చేసి 8.49 ఉంది, ఆర్ఓఈ 12.7 ఉంది. దీని ఫ్యూచర్ ప్రాస్పెక్టస్ నాకు బాగా అనిపించింది. ఇది కాన్స్టెంట్గా మనకి మంచి నెక్స్ట్ కమింగ్ క్వార్టర్ కూడా గుడ్ రిజల్ట్ ఇచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. గుడ్ ప్రాఫిట్ గ్రోత్ కూడా ఉంది. 19% సిఏజిఆర్ లాస్ట్ 5 years నుంచి కాన్స్టెంట్గా ఇస్తున్న బ్యాంక్ ఇది. సో దీని ఫ్యూచర్ ప్రాస్పెక్టస్ మీద నాకు ఒక పాజిటివిటీ ఉండటం వల్ల ఐఎమ్ చూజన్ దిస్ ఫ్లయింగ్ ఫర్ మై ఇన్వెస్ట్మెంట్. దీని పరంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టడీ చేయండి. మీ రీసెర్చ్ అనలిస్ట్తో మీరు సంప్రదించండి. దీని పరంగా తీసుకోండి. ఇట్లా నేను ఫర్దర్ కూడా ఈ డేటాతో పాటు, మార్కెట్తో డిస్కషన్తో పాటు, నేను ఏదైతే నా పర్సనల్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నానో, నేను వేటి పరంగా బులిష్ ఉన్నానో, అట్లాంటివి నేను మీకు ఇప్పటి నుంచి ప్రతి వీడియోతో పాటు కొన్ని నేను సజెస్ట్ చేస్తాను నా సైడ్ నుంచి. మీరు దాన్ని ఒక ఎడ్యుకేషన్ పర్పస్గా తీసుకొని దాంట్లో క్లారిటీ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైతే నా కంటెంట్ నచ్చిందో, వ్యూయర్స్ ఉన్నారో, ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, థ్యాంక్ యూ ఫర్ దట్. ఎవరైతే కొత్త వ్యూయర్స్ ఉన్నారో, మన ట్రేడింగ్ ట్రెండ్స్ తెలుగు ఛానల్ ఏదైతే ఉందో దీంట్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ సెలెక్ట్ చేసుకుంటే నా ఫర్దర్ వీడియోస్ డైలీ బేసిస్లో నేను మీకు కంటెంట్తో పాటు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.